జైనూరు మండలంలోని లొద్దిగూడ గ్రామము దట్టమైన అటవీ ప్రాంతంలో భారీ వర్షం అసలే సరైన రోడ్డు సౌకర్యం లేదు. అయినా జైనూరు సిహెచ్ డాక్టర్ అశోక్ నేతృత్వంలో ఆదివారం ఏఎన్ఎం జ్యోతి ఆశా వర్కర్లు 102 సిబ్బంది పరమేశ్వర్ స్థానిక సిఎస్డబ్ల్యూలు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సుమారు కొండలు దట్టమైన అడవిలో కాలినడకన వైద్య సేవలు అందించడానికి గ్రామానికి వెళ్లారు. గ్రామానికి సమీపంలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న లొద్దిగూడ గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించడానికి ఎన్నో కష్టాలను ఓదార్చి గ్రామానికి చేరుకుని ఏఎంసీ విజిటింగ్ లో భాగంగా గర్భిణీ స్త్రీలు సిడం రాధాబాబు అలాగే సిడం లేతుబాయిలకు వైద్యం అందించారు. దట్టమైన అడవిలో ఎటువంటి రోడ్డు సదుపాయం లేకున్నా వాగులు దాటి కొండలు దిగి సాహసంతో గ్రామానికి చేరుకుని ఆ గ్రామస్తులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా గర్భిణీ స్త్రీలను సకాలంలో ఆ గ్రామం నుండి జైను హాస్పిటల్ కి తీసుకురావాలంటే దూర భారంతో పాటు సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో అశోక్ డాక్టర్ బృందం వారిని సిఎస్సి హాస్పిటల్ కి తీసుకునొచ్చారు. 2-3 రోజుల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవం సమయం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా తాము ముందస్తుగానే వారిని హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని వారు తెలిపారు. వాగులు వంకలు దాటి ఇంత సాహసం చేసి వైద్యం అందించడం సాటి మనిషి మానవత్వానికి నిదర్శనం.